ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపటి నుంచి బయటెవరైనా ఎదురై ఏంటి ఆ దేశద్రోహి కూతురు మీ ఇంట్లో ఉందంట కదా, దేశానికి ద్రోహం చేసిన ఆవిడ కూతురు మీ ఇంటికి ద్రోహం చేయదని గ్యారెంటీ ఏంటి అని అడిగితే సమాధానం ఏం చెప్పాలొదినా? జగదాత్రి ఇన్ని రోజులుగా మన ఇంట్లోనే ఉంది. మనకేం ద్రోహం చేసింది? ఇంకా మన ఇంటికి మంచే చేసింది. మన పరువు కాపాడే పనులు చేసింది, కానీ మన పరువు తీసే పని ఒక్కటి కూడా చేయలేదు. అనవసరంగా మాట్లాడి జగదాత్రిని అవమానించొద్దు. జగదాత్రి వాళ్ళమ్మ డ్యూటీలో జాయిన్ అయిన కొద్ది రోజులకి ద్రోహం చేసుండదు మావయ్య. అందర్నీ నమ్మించటానికి కొంత టైం తీసుకుని అందరూ నమ్మిన తర్వాతే ద్రోహం చేసుంటుంది. జగదాత్రి కూడా ఎప్పుడో ఒకసారి మనింటికి ద్రోహం చేస్తుంది. అప్పుడు అర్థమవుతుంది మీ అందరికీ. జరుగు. నువ్వేం బాధపడకు. ఆ హారం దక్కించుకున్న దానికంటే మించిన ఆనందం జగదాత్రిని అవమానిస్తే దక్కుతుందత్తయ్య. నా కడుపు నిండిపోయింది. ఏమై ఉండదమ్మి అట్ట అరుస్తా ఉండవు? నిషిక నా చెక్ బుక్ లో నుంచి చెక్ చింపుకొని నా సంతకం ఫోర్జరీ చేసి ఆ ఆక్షన్ కి వెళ్ళింది పిన్ని. ఏం మాట్లాడుతున్నావు వదినా? అవును, నువ్వు నా చెక్ తీసుకొని ఆక్షన్ కి వెళ్ళావు. నీ రూమ్ లో ఉన్న చెక్ నిషిక ఎలా తీస్తుందాక? నీ సంతకాన్ని ఫోర్జరీ ఎలా చేస్తుంది? అసలు నిషిక తన సంతకం ఒకసారి చేసినట్టు ఇంకోసారి చేయదు. అలాంటిది నీ సంతకం చేసిందంటే ఎలా నమ్మాలి? నాకు తెలియకుండా నిషిక అడుగు కూడా బయట పెట్టదు. అట్లాంటిది వేలం పాట దగ్గరికి ఎట్ట వెళ్తుందమ్మి? నువ్వే చెక్ ఎవరికైనా ఇచ్చి మర్చిపోయి ఉండావేమో చూడు. పిన్ని, నేను అన్ని క్రాస్ చెక్ చేసుకుని నిషికని అడుగుతున్నాను. ఉదయమే నిషిక 1 crore కావాలని అడిగింది కదా. ₹1 కోటి అవుతుంది మావయ్య, అంతే. ఎలా అయినా సరే ఆక్షన్ కి వెళ్లి నగలు సొంతం చేసుకోవాలని మొండి పట్టుపట్టింది. నేను వద్దనేసరికి నా రూమ్ లో ఉన్న చెక్ బుక్ లో ఒక చెక్ చింపుకొని నా సైన్ ని ఫోర్జరీ చేసి ఆ చెక్ తో ఆక్షన్ కి వెళ్ళింది. ఊరికే నన్ను అనుమానించుకొదినా. ఏమో ఆ చెక్ బుక్ లోంచి మిస్ అయిన చెక్ ఆ జగదాత్రి తీసిందేమో. అవును, తీసుండొచ్చు. ఎంతైనా దొంగ కూతురు కదా, ఆ లక్షణాలు ఏడకపోతాయి. అవునక్క, ఉదయం నుంచి వాళ్ళు కూడా ఇంట్లో లేరు కదా. ఆ చెక్ని వాళ్లే తీసుకొని వెళ్ళుండొచ్చు కదా. అవునక్క, యువరాజ్ చెప్పింది కరెక్టే. మేం కూడా ఉదయం నుంచి ఇంట్లో లేము. ఒక ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళాం. ఆ పని కూడా మీ దగ్గర మిస్ అయిన చెక్ గురించే. ఏంటమ్మా? ఏమో రాపుడా.
ఏది ఇలా ఇవ్వు. చూడండి అత్తయ్య. నిషికా నిషికా అయ్యో, ఎందుకు కొడుతున్నావమ్మే? అసలు నిష్క చేసిన తప్పేంటి? ఈ ఫోన్లో ఉన్న ఫోటో ఏంటో తెలుసా అత్తయ్య గారు మీకు? మీరు నిషిక ఆప్షన్ కెళ్ళి నగ సొంతం చేసుకున్నప్పటి ఫోటో ఆప్షన్ వాళ్ళకి చెక్ అందిస్తున్న నిషిక ఫోటో ఇంకొకటి. ఏం ఆలోచిస్తున్నావు దాత్రి? మా అమ్మ చావు గురించి ఆలోచిస్తుంటే రోజుకో మలుపు తిరుగుతున్నట్టు అనిపిస్తుంది కేదార్. మా అమ్మ ఫస్ట్ యాక్సిడెంట్ లో చనిపోయింది అనుకున్నాం. డ్యూటీలో ఉండి చనిపోతే సడన్ గా దేశద్రోహిలాగా, అవినీతి పరురాలులాగా ఎందుకు క్రియేట్ చేశారు అన్న కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే మా అమ్మ యాక్సిడెంట్ లో చనిపోలేదు, చంపబడింది అని తెలిసింది. మా అమ్మ చావుకి మీనన్కి సంబంధం ఉందని విచారణ చేస్తుంటే అందులో కమిషనర్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని బయటపడింది. ఇంకొంచెం డీప్ గా వెళ్ళడానికి ప్రయత్నిస్తే వీళ్ళకి సంబంధించిన ఫైల్స్ షర్మిల ఠాకూర్ యూనిట్ లో దొరకడం ఏంటి? అందులో మధుకర్ మావే గారి ఫోటో ఉండడం ఏంటి? దేవనాగరి లిపిలో లోహపు రేకుండడం ఏంటి? అసలు వీటన్నిటికీ మా అమ్మకి సంబంధం ఏంటి? ఏం అర్థం కావట్లేదు కేదార్. ఇప్పుడు కొత్తగా ఈ కథలోకి హోమ్ మినిస్టర్ వచ్చాడు. అసలు ఈ కథ స్టార్ట్ అయిందే హోమ్ మినిస్టర్తో ఏమో అనిపిస్తోంది. మీ అమ్మగారి విషయం ప్రస్తావన వచ్చినప్పుడు మీనన్ కమిషనర్లో కనిపించని భయం హోమ్ మినిస్టర్లో కనిపించింది. పైగా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యున్నాయని ఆయనే స్వయంగా హింట్ కూడా ఇచ్చారు. ఆ కేసుని అలా క్లోజ్ చేశారంటే అప్పట్లోనే ఆ కేసు విషయంలో పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయ్యున్నాయని అర్థం. పిక్చర్ చాలా క్లియర్గా ఉంది దాత్రి. క్లియర్ గా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళకి మా అమ్మని చంపాల్సిన అవసరం ఏంటని ఆలోచిస్తే కారణం కనిపించట్లేదు. హోమ్ మినిస్టర్ ఇన్వాల్వ్ అయ్యారు అనేది జస్ట్ మన అనుమానం మాత్రమే. నాకైతే కన్ఫర్మ్ అనిపిస్తోంది దాత్రి. మధుకర్ పెదనాన్నని కూడా వాళ్లే చంపుంటారు. అంటే వాళ్ళకి కావాల్సిన విలువైన ఆధారం ఏదో ఎక్కడో మిస్ అయింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.